నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమావతి గారు రచించిన విజేత ధారావాహిక నుండి 5వ భాగం వినేద్దామండి. డాక్టర్ వినోద్ చెప్పటం కొనసాగించాడు. విజయ, మీరు అంగీకరిస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. నాకు తెలుసు నా నుండి ఇటువంటి ప్రపోజల్ వస్తే మీరు ఆశ్చర్యపోతారని. అంతేకాదు, ఈ వయసులో నాకు పెళ్ళి ఏమిటని మీరు అనుకోవచ్చు. కానీ నా 40 సంవత్సరాల వయసులో ఇంతవరకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రాలేదు. కనీసం నా తరపున పెళ్లి తలపెట్టే పెద్దవాళ్ళు కూడా ఎవరూ లేరు. మా అమ్మ నేను కళ్ళు తెరవక ముందే పోతే, మా నాన్నగారు నన్ను డాక్టర్ని చేయాలనే పిచ్చి కోరికతో తను కొవ్వొత్తిలా కరిగిపోతూ నా అభివృద్ధి కళ్ళారా చూడకుండానే నేను ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండగా గుండె నొప్పితో హఠాత్తుగా కన్నుమూశారు. నాన్నగారి మరణం నన్ను పిచ్చివాణ్ణి చేసింది. అలాగే నాన్నగారిలా ఎవరూ అకాల మృత్యువాత పడకూడదనే పట్టుదల నన్ను గుండె వైద్య నిపుణుడిగా చేసింది. నా లక్ష్య సాధనలో ఎంతకాలం గడిచిందో గమనించలేదు. అసలు నాకంటూ ఒక జీవితం ఉందని, నా కష్టసుఖాల్లో పాలు పంచుకునే ఒక తోడు అవసరమని ఇంతవరకు గుర్తించలేకపోయాను. నాలాగే మీరు ఒంటరి వారని మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు తెలుసుకున్నాను. ఇంట్లో ఎవరూ లేరా అని నేను అడిగిన ప్రశ్నకు నేనొక్కదాన్నేనని మీ కళ్ళల్లో కదలాడిన బాధ నన్ను ఎంతగానో కదిలించి వేసింది. ఆ తర్వాత జ్వర తీవ్రతలు, మీ కలవరింతలు మీ ఒంటరితనాన్ని ఎత్తి చూపాయి. నేను కూడా మీలా ఒంటరివాడినే కదా అనిపించింది. అందుకే మనిద్దరం ఒకటైతే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కలిగింది. ముఖ్యంగా మనిద్దరి వృత్తి ప్రవృత్తి ఒకేలాంటివని భావిస్తున్నాను నేను. వృత్తిని దైవంగా భావించేవారంటే నాకు చాలా గౌరవం. అందుకే ప్రభాకర్, రాధికలను చాలా ఇష్టపడతాను నేను. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే చనువుగా మందలిస్తాను. వాళ్లకున్న లిమిట్స్, వాళ్లకున్న డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా మనస్ఫూర్తిగా పనిచేస్తారు గనక ఈ హాస్పిటల్లో మేము ముగ్గురం ఒక టీంగా పనిచేస్తూ వచ్చాము ఇంతకాలం. మీరు మాలో వచ్చి చేరారు. మొదట్లో మీ రాకను చాలా క్యాజువల్గా తీసుకున్నాను. తర్వాత మీ స్వభావం, పనితీరు నన్ను ముగ్ధుడిని చేసింది. అదే నన్ను మీ అనారోగ్య కారణంగా మీ ఇంటికి లాక్కొచ్చింది. వయసులో మన ఇద్దరికి చాలా తేడా ఉండొచ్చు. గత 5 ఏళ్లుగా మీరు నన్ను చూస్తూనే ఉన్నారు. మీకు ఇష్టమైతే, మీకు అభ్యంతరం లేకపోతే మనిద్దరం జీవిత భాగస్వాములు అవుదాము అన్నాడు వినోద్ సూటిగా తన అభిప్రాయం చెబుతూ. హఠాత్తుగా వినోద్ నుండి అటువంటి ప్రతిపాదన రావడంతో ఏం మాట్లాడాలో తోచలేదు విజయకు. ఇది బాధ్యతారహితంగా, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంలా అనిపించలేదు ఆమెకు. అందరు ఆడపిల్లల్లా కలల్లో తేలవలసిన వయసులో స్వేచ్ఛ కోసం, చదువు కోసం పోరాడి లక్షల ఆస్తిని, కన్న తల్లిని, ఉన్న ఊరిని అన్నింటినీ మించి ప్రాణప్రదంగా ప్రేమించిన చంద్రను వదిలి వచ్చేసింది ఆనాడు. డాక్టర్ కావటం ఒక్కటే తన జీవితాశయంగా ఎంచింది ఆనాడు. ఆ వేడిలో ప్రేమ, పెళ్ళి లాంటి ఆలోచనలు కలగకుండానే గడిచిపోయింది. ఇంతకాలం తర్వాత వినోద్ పెళ్లి ప్రస్తావన తేవటంతో ఆనందపడాలో విచారపడాలో అర్థం కాలేదు విజయకు. ఏమీ సమాధానం ఇవ్వకుండా ఆలోచనల్లోకి జారిపోయిన ఆమెను ఉద్దేశించి, నా ప్రశ్నకు సమాధానం ఇవ్వనే లేదు అన్నాడు చిన్నబుచ్చుకున్నట్లుగా. అంత పెద్ద డాక్టరు చిన్నపిల్లాళ్ళ కనిపించాడు ఆ క్షణం విజయకు. ఆలోచనల నుండి తేరుకుంటూ, అసలు ఆ ఆలోచన ఎలా కలిగింది మీకు అడిగింది. చెప్పాను కదా, ఒంటరితనం ఎంత శాపమో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది నాకు. నాలాగే ఒంటరితనంతో బాధపడుతున్న మీకు తోడు కావాలనుకుంటున్నాను అన్నాడు ఉద్వేగంగా. మంచి ఆలోచనే, కానీ నా జీవితంలో ప్రేమ, పెళ్ళి లాంటి ఆలోచనలకు తావే లేదు. అవన్నీ ముగిసిపోయిన అధ్యాయాలు అంది శూన్యంగా చూస్తూ. ఎందుకని? వినోద్ ఆదుర్దాగా అడిగాడు. సారీ సార్, కొన్ని ప్రశ్నలకు జవాబులుండవు. ఎందుకంటే అవన్నీ మర్చిపోయి ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకుంటున్నాను. తిరిగి వాటిని తిరగతోడి నన్ను ఇబ్బంది పెట్టకండి అంది వణుకుతున్న గొంతుతో. అంటే మీకు ఇదివరకే పెళ్ళయిందా? లేదు, కానీ చేసుకోవాలని లేదు అంది. అదేం, ప్రేమలో విఫలమయ్యారా? అదేం కాదు, పెళ్ళి కాలేదు, ప్రేమలో విఫలం కాలేదు, మరేమిటి కారణం? నాతో పెళ్ళి ఇష్టం లేదని చెప్పలేక ఇలా అంటున్నారా అన్నాడు వినోద్ నిలదీస్తున్నట్టుగా. డాక్టర్, మీకు ఎలా చెప్పాలి? అసలు నా గురించి మీకెందుకు చెప్పాలి? తెలుసుకుని ఏం చేస్తారు? మీరు నాకేమవుతారని చెప్పాలి? నాకెవ్వరూ లేరు, నిజం, నాకెవ్వరూ లేరు అంటూ పిచ్చిగా ఏడుస్తూ స్పృహ కోల్పోయింది విజయ. జ్వరం వలన నీరసించిన విజయ ఈ మానసిక ఘర్షణకు తట్టుకోలేకపోయింది.
తనతో అంత దురుసుగా మాట్లాడినప్పటికీ విజయను ఆ స్థితిలో వదిలి ఒంటరిగా వెళ్ళలేకపోయాడు డాక్టర్ వినోద్. విజయను పొదివి పట్టుకుని మంచం మీద పడుకోబెట్టి మంచినీళ్ళు తెచ్చి తాగించాడు. కొద్దిసేపటికి తెప్పరిలేని విజయ తన అనుచితమైన ప్రవర్తనతో వినోద్ను నొప్పించినందుకు సిగ్గుపడింది. విజయ కొంచెం తేరుకున్నట్లయ్యాక వినోద్ వెళ్ళటానికి ఉద్యుక్తుడవుతూ, సారీ విజయ, లేనిపోని సంభాషణ తెచ్చి మిమ్మల్ని విసిగించాను. ఆ తర్వాత కారణం చెప్పమంటూ మరింత విసిగించాను అన్నాడు వినోద్ నొచ్చుకుంటున్నట్లు. మీరెందుకు సారీ చెప్పటం? ఏదో తెలియని ఆవేశంలో నేనే తొందరపడి మాట తూలాను. ఈ మధ్యకాలంలో నా గురించి ఇంత శ్రద్ధ తీసుకున్న వారెవరూ లేరు. కానీ మీరు అడిగిన దానికి జవాబు చెప్పాలంటే చాలా చెప్పాలి. నేను పెరిగిన వాతావరణం, కత్తుల బోనులో గడిచిన నా బాల్యం, ఎడారిలో వయాసిస్సు లాంటి మా బావ చంద్ర గురించి అంతా చెప్పాలి. వినే ఓపిక మీకుందా? మీ అమూల్యమైన కాలం వృధా కాదా? అంది విజయ. వద్దులేండి విజయ, మరొకసారి వింటాను. అసలే నీరసంగా ఉన్నారు, రెస్ట్ తీసుకోండి అన్నాడు జాలిగా వినోద్. లేదు సార్, మీరు వెళ్ళినా ఇదే ఆలోచనతో మనసంతా పాడైపోతుంది, నన్ను చెప్పనియండి అంది. సరే చెప్పండి అంటూ మంచం దగ్గరగా కుర్చీ జరిపి కూర్చున్నాడు. మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధులు. స్వాతంత్ర్యానంతరం కొందరు స్వార్థపరుల కుట్రకు బలయ్యారు. మావయ్య మా నాన్నగారు బతికి ఉండగా ప్రాణం పెట్టేవాడుట. కానీ నాన్నగారు తాతయ్యలు పోయాక పచ్చి నిరంకుశుడిగా మారిపోయాడు. ఆస్తి ఉన్నప్పటికీ అండ కోసం అమ్మ పుట్టింట్లోనే ఉండిపోయింది. ఆంక్షలు ఆరళ్ల మధ్య నా బాల్యం అంతా గడిచిపోయింది. నా గతంలో అనేక చేదు అనుభవాలు, తీపి జ్ఞాపకాలు పడుగు పేకల్లా కలిసిపోయాయి. మా బావ చంద్ర, మా వసుంధర అత్తయ్య నా తల్లి కంటే మిన్నగా నన్ను చూసుకున్నారు. కానీ కదిలినా మెదిలినా మా మావయ్య నా తండ్రిని తూలనాడుతూ నన్ను ఎద్దేవా చేస్తూ అనే మాటలు నాలో తీవ్ర అశాంతిని, తిరుగుబాటును లేవదీశాయి. మా నాన్నగారికి నన్ను డాక్టర్ని చేయాలనే కోరిక ఉండేదిట. అది మాటల మధ్యలో మా బంధువు లచ్చిరాజు తాతగారు చెప్పారు. ఆయనకు నాన్నగారంటే చాలా అభిమానం. నన్ను చూసి మా నాన్నగారిని చూసినంత తృప్తి పొందుతారాయన. నేను చంద్ర కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు ఎంతో రాద్ధాంతం చేశాడు మావయ్య. నేను నవ్వితే చాలు బజారు దానిలా ఏమిటా ఏకైకలు పకపకలు అనేవాడు. ఆయన దృష్టిలో ఆడదంటే వంటింటికి పడక గదికి పరిమితమై ఉండాలి. ఆ మాట మంచితనంగా చెప్పి ఉంటే మా కుటుంబాల్లో ఆడవాళ్ళందరూ అలాగే ఉంటారు కనుక వినేదాన్నేమో. కానీ శాసిస్తున్నట్టుగా ఆయన చెప్పే తీరు నా ఆత్మాభిమానాన్ని తీవ్రంగా దెబ్బతీసేది. మా బావ ఎంత ఓదార్చినా ఆ బాధ తీరేది కాదు. ఆ విధంగా నిత్యం మా ఇంట్లో ప్రచ్ఛన్న యుద్ధం సాగేది. చంద్రకి నాకు పెళ్ళని చిన్నప్పటి నుంచి అనుకుంటున్నదే అయినా ఇంట్లో ఎవరితోనూ సంప్రదించకుండా ముహూర్తం పెట్టేశాడు మావయ్య. నాకు చదువుకోవాలని, పెద్ద డాక్టర్ని కావాలని చిన్నప్పటి నుండి కొండంత ఆశ. నాన్నగారి కోరిక కూడా అదే అని తీర్చాక నా ఆశ మరింత బలపడింది. పైగా చిన్ననాటి నుండి స్వేచ్ఛ కరువై బతుకుతున్న నేను పెళ్లి పేరుతో శాశ్వత బందీగా మారిపోవటం ఇష్టం లేకపోయింది. మావయ్య తప్పు చేసినా బావ ఏనాడు కనీసం తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకైనా ఎదిరించి మాట్లాడింది లేదు. తన కోసం పోట్లాడిన వాడు నా కోసం ఎదురు నిలవగలడా? ఎక్కడో అంతర్గతంగా బావ నన్ను మావయ్య బారి నుండి రక్షించలేడనే భావన చోటు చేసుకుని ఉండేది. అందుకే నా కోసం నేనే ఒంటరిగా పోరాడాల్సి వచ్చింది. మా అమ్మకు నా స్వభావం ఎప్పుడూ వింతగానే ఉండేది. అందువలన మావయ్యని ఎప్పుడూ సపోర్ట్ చేసేది. వసుంధర అత్తయ్య ఏనాడు మావయ్యకి ఎదురు నిలిచి మాట్లాడింది లేదు. అసలు ఆవిడ అభిప్రాయం ఏమిటని కనుక్కునేవారు ఎవరూ లేరక్కడ. అలాంటి పరిస్థితుల్లో అందరినీ ఎదిరించి పట్టుదలతో ఆ ఇంటిని, ఆస్తిని అందరినీ వదిలొచ్చాను. నేనొచ్చి దాదాపు 15 సంవత్సరాలు కావస్తున్నది. రావటం అయితే ఇల్లు వదిలి పట్టుదలతో వచ్చేసాను కానీ చదువు సాగించేందుకు అవసరమైన డబ్బు గురించి ఆలోచించలేదు. కానీ మా వసుంధర అత్తయ్య ముందు చూపుతో తన నగలన్నీ మూటకట్టి నా బట్టల మధ్యలో పెట్టింది. దాని సాయంతో నా చదువు పూర్తి చేయగలిగాను. నన్ను విడిచి క్షణమైనా గడపలేని చంద్ర చదువు కోసం దూరంగా వెళ్ళొద్దని చెప్పి నా మనసు నొప్పించలేక మౌనంగా ఉండిపోయాడు. కానీ నేను ఇల్లు వదిలి వచ్చాక ఎన్ని ఉత్తరాలు రాసినా ఒక్కదానికి ఎవరూ జవాబు రాయలేదు. చివరికి లచ్చిరాజు తాతయ్య కూడా రాయలేదు. అయినా ముఖ్యమైన సమాచారం ఏమైనా ఉంటే ఇప్పటికీ నేను ఇంటికి తెలియజేస్తూనే ఉన్నాను. ఆ ఇంటికి వెళ్ళాలని, అందరినీ చూడాలని ఎంతో ఆశ. కానీ వెళ్ళటానికి ఆత్మాభిమానం అడ్డొస్తుంది. ఇప్పుడు చెప్పండి, నన్నేం చేయమంటారు? నేను చేసింది తప్ప?
నా కోసమే బతుకుతున్నానన్న వ్యక్తి ఇన్నేళ్లైనా నన్ను కలుసుకునే ప్రయత్నమే చేయలేదు. నేను చంద్రకు అన్యాయం చేశానా, చంద్ర నాకే అన్యాయం చేశాడా? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నేను మీ ప్రపోజల్కి ఏమని సమాధానం ఇవ్వను అంది విజయ తన కథంతా చెప్పి భారమంతా దింపేసుకున్నట్లుగా తేలిక పడ్డ మనసుతో. అంతా విన్న వినోద్, ఇందులో ఎవరు ఎవరికి అన్యాయం చేసింది లేదు. నా ఉద్దేశంలో మీ ఇద్దరికి మీ మావయ్య అన్యాయం చేశాడు. తన పట్టుదల నెగ్గలేదన్న కసితో మీ ఇద్దరిని కలవకుండా చేశాడు. మీరు చంద్రకి రాసిన ఉత్తరాలు కూడా అతనికి చేరకుండా మీ మావయ్య మేనేజ్ చేసి ఉంటాడని అనిపిస్తోంది నాకు అన్నాడు వినోద్. నిజమే, ఇంతవరకు నాకు ఆలోచనే రాలేదు. ఇంత చేసిన మావయ్యకి ఇదేమంత పెద్ద పని కాదు. అనవసరంగా ఇంతకాలం మా బావని నిందిస్తూ వచ్చాను నొచ్చుకుంటున్నట్లుగా అంది విజయ. సరే, జరిగిన దాని గురించి తలుచుకుని బాధపడే కంటే జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తే మంచిదేమో అన్నాడు వినోద్ సలహా ఇస్తున్నట్టుగా. ఏం ఆలోచించాలి? నా ఉత్తరాలు చంద్రకు చేరకపోతే మాత్రం నిజంగా నా మీద ప్రేమ ఉన్నవాడైతే నా ఆచూకీ ఆ మాత్రం తెలుసుకోలేడా? నేను వదిలి వచ్చింది ఆ ఊరునే కానీ ఈ దేశాన్ని కాదుగా అంది చిన్నపిల్లల విజయ రోషంగా చూస్తూ. అందుకు అతను ప్రయత్నం చేశాడో లేదో మనం ఎలా చెప్పగలం? ముందు నేను అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు ఇంకా చంద్రను ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తే ఒకసారి మీ ఊరు వెళ్ళి అతని స్వయంగా కలిసి మాట్లాడి రావచ్చు కదా అన్నాడు వినోద్. నేనా? నో, అది జరగని పని. ఇంతకాలం తర్వాత ఇప్పుడు వెళితే ఆస్తి కోసమే వచ్చానంటారు. ఆ మాట నేను భరించలేను అంది. మరైతే ఏం చేస్తారు? జీవితం అంతా రాని ఉత్తరం కోసం ఎదురు చూస్తూ మోడులా మిగిలిన జీవితం అంతా ఒంటరిగా గడిపేస్తారా? అయినా ఇంత చేసిన మీ మావయ్య అతనికి ఇంకా పెళ్లి చేయకుండా ఉంటాడంటారా? ఆలోచించండి అన్నాడు వినోద్ అనునయంగా. అంతకంటే ఏం చేయగలను? ఒకవేళ నాలాగే చంద్ర కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటే నేను ఇలా పెళ్లి చేసుకోవటం పాపం కాదా అంది విజయ బేలగా చూస్తూ. విజయ, సూటిగా ఒక మాట అడుగుతాను, జవాబు చెప్పండి. మీరు ఇంకా చంద్రని ప్రేమిస్తున్నారా అడిగాడు వినోద్. ప్రేమించానో లేదో నాకు తెలియదు. అసలు ప్రేమ అంటే ఏమిటో నాకు తెలియదు. కానీ చంద్ర అంటే నాకు ఇష్టం, అభిమానం అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. ఆమె నా స్థితిలో ఇంకా ఇబ్బంది పెట్టడం భావ్యం కాదనుకున్నాడు వినోద్. సారీ విజయ, మీ వెనుక ఇంత కథ ఉందని తెలియక పెళ్లి ప్రస్తావన తెచ్చి మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసినట్టున్నాను. మంచికో చెడుకో మన మధ్య ఈ ప్రస్తావన వచ్చింది. నేను అడిగిన దానికి వెంటనే జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే నెగిటివ్గా చెప్తే నేను ఫీల్ అవుతానని వర్రీ కాకండి. వస్తాను అంటూ పదే పదే జాగ్రత్తలు చెప్పి విజయ అటువంటి మెంటల్ కండిషన్లో ఉండగా వదిలి వెళ్ళటం ఇష్టం లేకపోయినా తాను ఉండటం వలన విజయకి ఇబ్బంది తప్ప మరే ప్రయోజనం ఉండదని వెళ్ళిపోయాడు వినోద్. అతను వెళ్ళిన వంకే శూన్యంగా చూస్తూ చాలాసేపు ఉండిపోయింది విజయ. నిశ్చలంగా ఉన్న కొలనులో గులకరాళ్లు విసిరి అలలు రేపినట్టుగా విజయ మనసంతా రకరకాల ఆలోచనలతో నిండిపోయింది వినోద్ చేసిన ప్రతిపాదనతో. ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది విజయ. వినోద్ తనను కన్విన్స్ చేయడానికి అలా అన్నాడని అనుకోలేకపోయింది విజయ. వాస్తవానికి చంద్ర పట్ల ప్రేమ అనేది ఉంటే చూడకుండా ఇన్ని రోజులు ఉండగలిగేదా? వెళ్ళవద్దు అని చూపులతోనే దీనంగా వేడుకుంటున్న చంద్రను వదిలి రాగలిగేదా? ఇన్నాళ్ళు కుటుంబ సభ్యులు ఆత్మీయులు దూరమయ్యారు. చంద్రను నేను బాధ పెట్టాను అనే అపరాధ భావంతోనే సతమతమైంది. కానీ చంద్ర పెళ్లి చేసుకున్నాడేమో, తన స్థానం ఇతరులు ఎవరైనా ఆక్రమించారేమోనన్న ఆలోచన కానీ విచారం కానీ కలగలేదు ఇంతవరకు తనకు. అలా అనేక కోణాల నుండి తనను తానే తరచి చూసుకుంది విజయ. చివరికి ఏనాడ దూరమైన చంద్ర కోసం ఈనాడు వెళ్ళినా ఆస్తి కోసం వచ్చానంటారు కానీ మరో రకంగా అనరు. వినోద్ గారు అన్నట్లు చంద్రకి మామయ్య పెళ్లి చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనని వాళ్ళు ఉత్తరాలు రాసినా రాయకపోయినా తెలియజేస్తూనే ఉంది. నిజంగా తన రాకని వాళ్ళు కోరుకునేవారైతే ఇన్ని సంవత్సరాలు తనని దూరంగా ఉంచుతారా? కారణం ఏదైనా ఎవరైనా చంద్రదారి నా దారి చీలిపోయింది. ఇప్పుడు కలవాలన్నా కలవదు. వినోద్ గారు అన్నట్లు మా ఇద్దరి ఆలోచనలు గమ్యం ఒక్కటే. కానీ రాధికల వృత్తిపరమైన ఇబ్బందులు తనకెదురు కావు. చివరికి వినోద్ ప్రతిపాదన సరైందిగా భావించిన విజయ ఒక నిర్ణయానికి రావడంతో నిశ్చింతగా నిద్రలోకి జారుకుంది. బతుకు పోరులో అలసి విశ్రాంతి తీసుకున్న దానిలా. మర్నాడు తన నిర్ణయం తెలియచేసింది విజయ వినోద్కి. నా దగ్గర 1,00,000 రూపాయల వరకు ఉన్నాయి విజయ. పెళ్లి కోసం నీకు కావలసిన నగలు చీరలు తీసుకో అన్నాడు వినోద్. చీరలకు నగలకు 1,00,000 రూపాయలా?
ఏం వద్దు కానీ ఎక్కడైనా మన కోసం చిన్న ఫ్లాట్ తీసుకుందాం అంది విజయ. 1,00,000 రూపాయలకి ఏ ఇల్లు రాదుగా, ముందు పెళ్ళికి కావలసిన ఏర్పాట్లు చూడని అన్నాడు వినోద్. నాకున్న నగలు చాలు, మీకు అంతగా కొనాలని ఉంటే ఉంగరం కొనివ్వండి చాలు, పెళ్ళి అంత సింపుల్గా జరిగితే అంత మంచిది అంది. అప్పుడే రాధికలా నీకు ఇల్లాలి లక్షణాలు వచ్చేశాయి అన్నాడు వినోద్ హాస్యంగా. రాకపోతే ఎలా, ఇప్పటి నుండి జాగ్రత్త పడితేనే ఆ తర్వాత అవస్థలు లేకుండా ఉంటుంది అంది. సరే పెళ్ళికి మీ వాళ్ళని స్వయంగా వెళ్ళి పిలుద్దాం అన్నాడు వినోద్. వద్దండి, ఇన్విటేషన్ పంపిద్దాం, వాళ్ళొచ్చి మనల్ని రమ్మని పిలిస్తే అప్పుడు వెళదాం, లేకపోతే లేదు అంది. నీ ఇష్టం విజయ, నాకైతే ఈ పంతాలు పట్టింపులు ఇంతటితో ఆగితే బాగుండని అనిపిస్తోంది అన్నాడు. నాకు అలాగే ఉంది, కానీ చెప్పాను కదా, నేను వెళ్తే ఆస్తి కోసమే వచ్చానంటారు, అది నాకు ఇష్టం లేదు అంది స్థిరంగా విజయ. సరే నీ ఇష్టం, అన్నీ నువ్వు చెప్పినట్లే చేస్తున్నాను, కనీసం 10,000లో నీకు నచ్చిన బట్టలైనా తీసుకో అంటూ చెక్ రాసిచ్చాడు వినోద్. కాదనలేకపోయింది విజయ. విజయ పెళ్లి శుభలేఖ అందుకున్నాడు సత్యరాజు. ఎన్నాళ్లకు మేనకోడలు పెళ్లి చేసుకున్నందుకు సంతోషించాలో లేక చేజేతులా విజయ చంద్రను విడదీసినందుకు విచారించాలో అర్థం కాలేదు సత్యరాజుకు. ఒక తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు 100 తప్పులు చేసినట్టుగా ఉంది అతని పని. ఈ శుభలేఖ చూస్తే ఇంట్లో అందరూ ఆనందిస్తారు, పెళ్లికి వెళ్దామంటారు, దీంతో పాటే మిగతా ఉత్తరాల సంగతి అంతా బయటకు వస్తుంది అని భయపడ్డ సత్యరాజు ఎప్పట్లానే దాన్ని చించైపోయాడు. కానీ శుభమా అని వచ్చిన శుభలేఖను చించేందుకు చేతులు రాలేదు. దాన్ని తీసుకువెళ్ళి పెట్టి అడుగున భద్రంగా పెట్టాడు. అతడి మనసులో అట్టడుగు పొరల్లో ఎక్కడో ఇంకా మమత మిగిలి ఉందనటానికి సాక్ష్యంగా అది అక్కడ భద్రపరచబడింది. దూరం నుండి వెళ్ళి చూసొచ్చేద్దామా అనుకున్నాడు. మళ్ళీ విజయ్ పసిగడితే అన్న అనుమానం వచ్చి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. నిరాడంబరంగా వినోద్ విజయల పెళ్లి రిజిస్టర్ ఆఫీసులో జరిగిపోయింది. హాస్పిటల్ స్టాఫ్ అందరికీ పార్టీ ఇచ్చాడు వినోద్. ఇన్నాళ్లకు డాక్టర్ వినోద్ ఒక ఇంటివాడయ్యానని సంతోషించారంతా. గిట్టని వాళ్ళు మాత్రం ముంగిలా ఉండే విజయ ఏకంగా చీఫ్కే గాలం వేసిందని చాటుగా చెవులు కొరుక్కున్నారు. ఏమైతేనేం విజయ వినోద్లు తమ ఏకాక జీవితాలకు స్వస్తి పలికి నూతన జీవితం ఆరంభించారు. రాధిక ఇద్దరికి పెద్ద దిక్కులా వ్యవహరించింది. విజయ వద్దంటున్నా వినకుండా గది అందంగా అలంకరించింది. మధ్య మధ్యలో లేని జాలి నటిస్తూ ఈ దూర్వాసుడితో ఎలా వేగుతావే తల్లి అని ఒకసారంటే, జాగ్రత్త తల్లి, పడగటింట్లో కూడా పేషెంట్ కండిషన్ ఎలా ఉందో చూసొస్తానని లేచి చక్కా పోతారు కనుక ఎందుకైనా మంచిది నైట్ డోర్ లాక్ చేసి కీస్ నీ దగ్గర పెట్టుకో అంటూ హాస్యంగా విజయని హెచ్చరించింది. రాధిక, ఇప్పుడు కూడా వినోద్ గారిని తిడుతున్నావు, ఇప్పుడు నేను ఆయన భార్యను, నీ మీద కంప్లైంట్ ఇస్తాను జాగ్రత్త అంది బెదిరిస్తున్నట్లుగా విజయ. ఇస్తే ఇవ్వమ్మా, నేను కూడా చెప్తాను, పెళ్లికి ముందు నువ్వు ఆయన ఎన్ని తిట్టావో అంది రాధిక ఆమెకు తీసిపోయినట్టుగా. తిరగేసి నాకే ఎసరు పెడతావా అంటూ నవ్వేసింది విజయ. ఎప్పుడు ఎదురుపడినా వణుకుతూ జవాబులు చెప్పే రాధిక వినోద్ను కూడా విడిచిపెట్టలేదు. తన అల్లరితో హాస్యంతో నూతన దంపతులకు నూతనోత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇచ్చింది. కొత్త దంపతులకు కావలసినవన్నీ అమర్చి వెళ్ళిపోయింది రాధిక వాళ్ళకి ఏకాంతాన్ని కలిగిస్తూ. పాలు తేనె కలిసిన మాదిరి ఆలు మగలు ఉండాలి అని ఎవరో కవి అన్న మాటల్లో నిజం చేస్తూ ఇటు వృత్తిలోనూ అటు జీవితంలోనూ భాగం పంచుకొని తృప్తిగా జీవితం గడిపేస్తున్నారు విజయ వినోద్లు. అనుకోని విధంగా రెండోసారి వసుంధరకు హార్ట్అటాక్ వచ్చింది. సత్యరాజు పట్నం నుండి డాక్టర్ని రప్పించి అక్కడే అట్టిపెట్టాడు. కండిషన్ చాలా సీరియస్గా ఉండటంతో డాక్టర్ కూడా కాదనలేకపోయాడు. ఆ రాత్రి దాటితే గండం గడిచినట్లేనని డాక్టర్ చెప్పాడు. డాక్టర్, ఎంత డబ్బైనా పర్వాలేదు, నా వసుంధరను బతికించండి ప్లీజ్ అన్నాడు సత్యరాజు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, ఆ పైన భగవంతుని దయ అన్నాడు డాక్టర్. సత్యరాజుతో మాట్లాడాలని అందరినీ బయటికి వెళ్ళిపోమ్మంది వసుంధర. ఏమిటి వసుంధర? సత్యరాజు వసుంధర చేతులు పట్టుకుని బెంగపడిపోతూ అడిగాడు. ఆమె పరిస్థితి గురించి డాక్టర్ చెప్పిన మాటలు విన్న దగ్గర నుండి అతనికి కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఏమండి, జీవితంలో నేను ఎప్పుడూ ఏమీ కోరలేదు, ఆఖరిసారిగా ఈ ఒక్క కోరిక తీర్చరు అంది ప్రాధేయపడుతున్నట్లుగా. ఏమిటి వసుంధర, నీకేం కాదు, అలాంటి మాటలు అనకు అన్నాడు సత్యరాజు కళ్ళు తుడుచుకుంటూ. నాకిక నమ్మకం లేదండి, విజయకు అన్యాయం చేయకండి, దాని ఆస్తి దానికి అప్పగించండి, రుక్మిణి ఉసురు నా ఒక్కగానొక్క కొడుక్కి తగలనివ్వకండి మాటలు కూడగట్టుకుని అంది ఆయాసపడుతూ వసుంధర.
చాలు వసు, చాలు. ఇప్పటికి నేను మూట కట్టుకున్న పాపం చాలు. విజయను చంద్రను విడదీసి అంత తప్పు చేశానో నాకు తెలుసు. మీ ముందు నా తప్పులు అంగీకరించడానికి సిగ్గుపట్టం లేదు. కేవలం పట్టుదల నాతో ఇంత పని చేయించింది. అయితే నా పట్టుదల ఈరోజు నిన్ను బలిగొంటుందని ఊహించలేదు. అది నెత్తి నోరు కొట్టుకొని చెప్పింది. ఇక్కడ వైద్యం లేక అల్లాడే ప్రజలకు నేను డాక్టర్ని వచ్చి సేవ చేస్తానని. నా మూర్ఖత్వం ఆనాడు నా ఆలోచనను చంపేసింది. అందుకు ఫలితం ఈరోజు నిన్నిలా అంటూ ఏడ్చేశాడు సత్యరాజు. వద్దన్నట్లుగా సత్యరాజు చేతుల మీద తన చేతులు వేసి నిమిరింది ఓదార్పుగా వసుంధర. వసు, నీకో నిజం చెప్పనా? విజయ క్షేమంగానే ఉంది. ఈ మధ్య పెళ్లి చేసుకుంది. కానీ మీతో చెప్పడానికి నాకు ఆత్మాభిమానం అడ్డొచ్చింది. రేపు విజయను రప్పించే ఏర్పాటు చేస్తాను. అలాగే తన ఆస్తి తనకిచ్చేస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు సత్యరాజు ఉద్వేగంగా. నిజంగా విజయ పెళ్లి చేసుకుందా? అంది వసుంధర ఆనందంగా. అవును, రమ్మని మనకు ఆహ్వానం పంపింది. కానీ నేనే పాపాత్ముణ్ణి మీ అందరినీ క్షోభ పెట్టాను అన్నాడు సత్యరాజు కన్నీరు కారుస్తూ. పోనిండి, ఎక్కడో అక్కడ సుఖంగా ఉంది, అంతే చాలు. నాకిక ఏ దిగులు లేదు అంటూ తృప్తిగా కళ్ళు మూసుకుంది. అలా మూసిన కళ్ళు తిరిగి తెరవలేదు వసుంధర. ఆ ఇంటిని దుఃఖసాగరంలో ముంచి వెళ్ళిపోయింది. పులిలాంటి సత్యరాజు చిన్నపిల్లాడిలా గోడుగోడుని ఏడుస్తూ వసుంధరను చుట్టేశాడు. ఏనాడు భార్యతో సౌమ్యంగా మాట్లాడగా చూడని ఆ ఊరి జనం సత్యరాజు దుఃఖం చూసి ఆశ్చర్యపోయారు. చంద్ర అయితే తల్లితో పాటు తండ్రి కూడా లేకుండా అయిపోతాడని బెంగపడ్డాడు. తన బాధను మరిచి తండ్రిని ఓదార్చడంతో సరిపోయింది చంద్రకు. కర్మకాండలన్నీ ముగిసే వరకు పుట్టెడు దుఃఖాన్ని పక్కన పెట్టి తండ్రి వెంటే ఉండి అనుక్షణం గడిపాడు సత్యరాజు ఆలనా పాలనా చూస్తూ. దాంతో మిగతా బరువు బాధ్యతలన్నీ శ్యామల భుజాల మీద పడ్డాయి. తల్లి అస్థికలు గోదావరిలో నిమజ్జనం చేసి వస్తున్న చంద్రకు ఆ ఊరి పోస్ట్ మాస్టర్ ఎదురయ్యారు. ఆయన ఓదార్పుగా చంద్రను పరామర్శించి సత్యరాజును జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. చూశారా మాస్టారు, అమ్మ ఎంత అన్యాయం చేసిందో? మమ్మల్ని అందరిని దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళిపోయింది అన్నాడు చంద్ర. ఏం చేస్తావు నాయనా, అందరం పోయేవాళ్ళమే, కాస్త ముందు వెనక అంతే. అదృష్టవంతురాలు జీవితంలో అన్నీ అనుభవించి మొత్తైదువుగా వెళ్ళిపోయింది అన్నాడాయన. అమ్మ అదృష్టవంతురాలే మాస్టారు, ఆమెను పోగొట్టుకున్న మేము దురదృష్టవంతులం. అమ్మ ఏనాడు ఏది నోరు తెరిచి అడగ్గా చూడలేదు నేను. చనిపోబోయే ముందు పదే పదే విజయనే కలవరించింది. విజయకు అన్యాయం చేయొద్దని, ఆమె ఆస్తి ఆమెకు అప్పగించమని చేతిలో చెయ్యి వేయించుకుంది. కానీ విజయ ఎక్కడుందని వెతకను. నాన్న మీద పంతంతో వెళ్ళిపోయిందే గాని తన ఆప్తులుగా మేమందరం ఎంత పరితపిస్తామో ఒక్కసారైనా ఆలోచించిందా? ఒక్క ఉత్తరమైనా రాసిందా? అమ్మ పోయిన దగ్గర నుండి నాన్నగారు కూడా విజయ విజయ అంటూ కలవరిస్తున్నారు. నిద్ర మెలకువ కాని అపస్మారక స్థితిలో ఉన్నారు. నేను పుట్టి బుద్ధెరిగాక నాన్నగారు ఇలా అయిపోవటం నేను ఎప్పుడూ చూడలేదు. అమ్మ మాట ఏనాడు తిన్నగా వినిపించుకొని నాన్నగారు అమ్మ కోసం ఇంత ఆరాట పడతారని ఊహించలేదు ఎప్పుడు. అలాగే విజయ్ వెళ్ళి ఇన్ని సంవత్సరాలైనా ఒక్కనాడు తలవన నాన్నగారు విజయ విజయ అంటూ ఒకటే కలవరింత. నేనేం చేయగలను చెప్పండి అన్నాడు చంద్ర నిస్సహాయంగా. అయితే మీ అమ్మగారు పోయినా విజయ్ రాలేదా అని అడిగాడు మాస్టారు. అదేంటి మాస్టారు, తనకు కబురు వెళ్ళందే ఎలా తెలుస్తుంది? అయినా తన అడ్రస్ ఏది కబురు పంపేందుకు అన్నాడు చంద్ర. మీ నాన్నగారు విజయ్ కోసం కలవరిస్తున్నారంటే కబురు వెళ్ళిందని అనుకున్నాను అని తడబడినట్లుగా ఆగిపోయారు ఆయన. సత్యరాజు విజయ్ కోసం కలవరిస్తున్నాడంటే ఆయన జరిగిందంతా మర్చిపోయి విజయకు వర్తమానం పంపారనుకున్నారు ఆయన. తీరా చంద్ర అలా అడగటంతో మాస్టారు చంద్రకేమీ తెలియదని గ్రహించి మధ్యలోనే ఆపేశారు సంభాషణ. కానీ మాస్టారు తడబాటు చూసి ఏదో ఉందని పసిగట్టాడు చంద్ర. గట్టిగా నిలదీయటంతో సత్యరాజు చేసిన ఏర్పాటు గురించి చెప్పేశారు ఆయన. అంతవరకు తండ్రి పట్ల సానుభూతితో నిండి ఉన్న చంద్ర హృదయం అసహ్యంతో నిండిపోయింది. బాబు, ఈ పాపంలో నేను పాలు పంచుకున్నాను. పిల్లలు గలవాణ్ణి ఎదిరించి బతకలేక తాలోగ్యాను అన్నారు మాస్టారు సిగ్గుతో. కాచేవాడే కాటేసినప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు మాస్టారు? పోనీ విజయ్ అయినా మా నుండి జవాబు రాకపోతే లచ్చిరాజు తాతయ్యకైనా రాయొచ్చు కదా ఉత్తరాలు అన్నాడు చంద్ర ఆలోచనగా. లచ్చిరాజు గారి ఉత్తరాలు మీ నాన్నగారే తీసుకున్నారు. మొన్నటి దాకా విజయ్ ఉత్తరాలు రాస్తూనే ఉంది. దాదాపు 3 సంవత్సరాల నుండే ఏ ఉత్తరాలు రాలేదు.
విజయ్ నుండి వచ్చిన ప్రతి ఉత్తరం చదవకుండా నా ఎదుటే చించేవారు అన్నాడు మాస్టారు బాధగా. హారి పాపాత్ముడా అన్నాడు చంద్ర అప్రయత్నంగా. చంద్ర, ఆవేశపడకు. ఎంతైనా అతడు నీ తండ్రి. అసలే మీ అమ్మగారు పోవటంతో కృంగి ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో మాస్టర్ మాట పూర్తి కాకుండానే చరచర అడుగులేస్తూ ప్రళయకాల రుద్రుడిలా సాగిపోయాడు చంద్ర ఇంటివైపు. చంద్ర బయట నుండి రావటమే సత్యరాజు కూర్చున్న చోటుకి వెళ్ళాడు కోపంతో ఊగిపోతూ. విజయ్ రాసిన ఉత్తరాలన్నీ ఏం చేశారు నాన్న అడిగాడు ఆయన్ను నిలదీస్తున్నట్టుగా. భార్య వియోగంతో మతి లేనివాడిలా మారిపోయిన సత్యరాజుకు చంద్ర అడుగుతున్నదేమిటో అర్థం కాలేదు. అయోమయంగా చూశాడు కొడుకు వైపు. చెప్పండి నాన్న, మేము మీకు ఏ ద్రోహం చేశామని మమ్మల్ని ఇద్దరిని ఇలా విడదీశారు? విజయ చదువుకుంటాననటమే అపరాధమా? ఆ రోజు మీరు విజయ మాట వినుంటే ఈరోజు అమ్మ ఇలా అర్ధాంతరంగా చనిపోయేదా చెప్పండి. పోనీ అమ్మ చివరి క్షణాల్లో విజయ్ కోసం ఎంత ఆరాటపడింది. అప్పటికైనా నీ రాతికుంటే కరగలేదా? అమ్మ పోయాక ఇప్పుడు విజయ అని ఏడుస్తున్నారు ఎవరిని మభ్యపెట్టడానికి అన్నాడు ఆవేశంగా. చంద్ర, నా మాట విను, మీ అమ్మకు అంటున్న సత్యరాజు మాటలను మధ్యలోనే ఆపేశాడు చంద్ర. చాలు నాన్న, ఇంకేం చెప్పొద్దు. చెప్పినా వినను. మీ మాటలు విని ఎంత మోసపోయాను. మీరు చేసిన పని వలన నా మనసు ఎంత నలిగిపోయిందో ఒక్కసారైనా ఆలోచించారా? అసలు మీరు కన్న తండ్రేనా? కసాయి వాడికుండే దయాదాక్షిణ్యాలు కూడా మీకు లేవు. మీకు కావాల్సింది ఆస్తేగా, అనుభవించండి, నాకేం అక్కర్లేదు. శ్యామల, పాపను బాబును తీసుకురా. ఇక్కడ ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు మనం. ఇది ఇల్లు కాదు, పిశాచాలు తిరిగాడే శ్మశానం అన్నాడు కోపంగా. శ్యామల పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చింది. అది చూసిన సత్యరాజు, నన్ను క్షమించరా చంద్ర, చిన్నవాడువైనా నీకు చేతులెత్తి మొక్కుతాను. నన్ను వదిలి వెళ్ళకు నాయనా. మీ అమ్మ చెప్పినట్లే విజయ్ ఆస్తి విజయ్ పేర రిజిస్టర్ చేయించి ఉంచాను. కావాలంటే వెళ్ళి చూడు. దుఃఖం సత్యరాజు మాటల్ని స్పష్టంగా వినిపించనేలేదు. నాన్న, పాపం తాత ఏడుస్తున్నాడు నాన్న, ఏడవద్దని చెప్పవు అంది చిన్న వసుంధర తండ్రి చేయి పట్టుకుని. వద్దమ్మా, మీ తాతయ్యకు మనం ఎవ్వరం అవసరం లేదు. ఆయనకు కావాల్సింది తన పంతం నెగ్గటం. ఆస్తి ఆయనకు అన్నీను. దీనికోసమేగా ఇంత చేసిందేను అంటూ కూతురునెత్తుకున్నాడు చంద్ర. ఈ హడావుడికి లోపలి గదిలో ఉన్న రుక్మిణమ్మ మండువాలోకి వచ్చి అంతా వింది. మొదటిసారిగా అన్నగారి వైపు అసహ్యంగా చూస్తూ ఒక్క మాట మాట్లాడకుండా చంద్ర వెంట బయలుదేరింది. భార్య వియోగంతో కృంగిపోతున్న సత్యరాజు ఒక్కసారిగా తన పాపాలన్నీ కలిసి చుట్టుముట్టినట్టుగా విలవిల్లాడిపోయాడు. నిజం తెలిసి తనను ఏకాకిగా చేసిపోతున్న కొడుకును చూస్తూ తట్టుకోలేక చంద్రా అంటూ విరుచుకు పడిపోయాడు. రాళ్లను సైతం కరిగించేలా ఉందా పిలుపు. అది పిలుపు కాదు, ఆర్ధనాదం అంటే సరిపోతుందేమో. ఎక్కడో ఏమోలో ఇంకా తండ్రి మీద మమకారం మిగిలి ఉండటంతో ఒక్క క్షణం ఆగి వెనుతిరిగి చూశాడు చంద్ర. నోటి వెంట నొరగ కక్కుతూ కుప్పకూలి ఉన్నాడు సత్యరాజు. అలాంటి స్థితిలో కన్న తండ్రిని వదిలి వెళ్ళలేక వెనుతిరిగాడు చంద్ర. చేసిన పాపానికి శిక్ష ఎక్కడో అనుభవించలేదు సత్యరాజు. మాట పడిపోయి కాలు చెయ్యి స్వాధీనం తప్పి మంచాన పడ్డాడు. పెద్ద పులిలా హొంకరించే మనిషి దీనంగా అసహాయంగా చూస్తున్నాడు. పట్నం తీసుకెళ్లి సత్యరాజును చూపించిన ఫలితం లేకపోయింది. ప్రాణమైతే దక్కింది కానీ పూర్తిగా మంచంలోనే గడపాల్సి వచ్చింది. మందుల ప్రభావం వలన క్రమేపీ గుణం చూపాలి తప్ప ఒక్కసారి ఫలితం కనిపించదని, పూర్తి విశ్రాంతి మానసిక ప్రశాంతత అవసరమని డాక్టర్లు స్పష్టం చేశారు. సేవలు చేసేందుకు వచ్చే చంద్ర ముఖం చూసేందుకు కూడా సత్యరాజుకు ముఖం చెల్లటం లేదు. మౌనంగా కన్నీరు కార్చే తండ్రిని చంద్రయే ఓదార్చాల్సి వస్తున్నది. పెద్ద గీత ముందు చిన్న గీతలా విజయ్ గురించిన ఆలోచనలు బాధలు సత్యరాజు అనారోగ్యంతో మరుగున పడ్డాయి. లోపల విజయ్ గురించి తెలుసుకోవాలని ఉన్నా మాట్లాడలేని తండ్రి ఏం చెప్పగలడు? ఇంట్లో అందరినీ కన్న తల్లిలా ఆప్యాయంగా చూసుకునే భార్య శ్యామల ముందు ఆ ప్రస్తావన మళ్ళీ మళ్ళీ ఎలా తేగలడు? ఇద్దరు బిడ్డల తండ్రి కూడా భార్య ఎదురుగా ఆనాడేదో తెలియని ఆవేశంలో విజయ్ గురించి తండ్రితో ఘర్షణ అయితే పడ్డాడు. కానీ ఆనాటి నుండి భార్యతో మాట్లాడాలంటేనే జంకుగా ఉంది చంద్రకి. భార్య వైపు సూటిగా చూసి మాట్లాడేందుకు కూడా మొహమాట పడుతున్నాడు. ఏదైనా అవసరం పడితే మేనత్త రుక్మిణమ్మ ద్వారా కానీ పిల్లల ద్వారా కానీ శ్యామలను అడుగుతున్నాడు. చంద్ర మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్న శ్యామల తనంత తానుగా అతన్ని కదిలించే పని చేయలేదు. ఏ వేళకు ఏది అవసరమో కనిపెట్టి అమరుస్తూ చంద్ర అవసరాలు తీరుస్తూనే ఉంది. 5వ భాగం సమాప్తం.
ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.